ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల పవన్ పై సుధారాణి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై జనసేన నేత జంగాల శివరాం మదనపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు. సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల పవన్ పై సుధారాణి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై జనసేన నేత జంగాల శివరాం మదనపల్లి పిఎస్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా అందిస్తారు. హరిబాబు, చెప్పండి. థ్యాంక్ యూ చందు. ఏదైతే నరసరావుపేటకు చెందినటువంటి సంధ్యారాణి వైసీపీ పార్టీ తరఫున కార్యకర్తగా సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేస్తుంది. ఈమె గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అండదండలు చూసుకొని ఈమె డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచితమైన పోస్టులు పెడుతూ ఆయన పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆ పోస్టులకు సంబంధించి కూడా ఇప్పటికే నరసరావుపేటలో ఒక కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా నరసరావుపేట పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. అటు తర్వాత మదనపల్లిలో ఉన్నటువంటి జనసేన నాయకుడు జంగాలపల్లి శివప్రసాద్ కూడా ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పరువు ప్రతిష్టలకు సంబంధించి కూడా ఆమె చాలా తీవ్ర స్థాయిలో పోస్టులు పెట్టిన నేపథ్యంలో ఆమె మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్నటువంటి పోలీసులు నరసరావుపేట పోలీసులు అదుపులో ఉన్నటువంటి సంధ్యారాణిని గత రాత్రి మదనపల్లికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఆమెకి ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహించి ఈరోజు కోర్టు హాజరుపరిచే అవకాశం ఉంది. కోర్టు అనుమతి తీసుకొని ఆమె సంబంధించి ఏ కారణాలతోటి పవన్ కళ్యాణ్ మీద అనుచితమైన పోస్టులు పెట్టారు, ఎవరు ప్రేరేపించారు, ఆమెని ప్రోత్సహించిన వారి వెనకాల ఎవరున్నారన్న దాని మీద పోలీసులు విచారించి దాన్ని బట్టి కేసు నమోదుకు సంబంధించి దర్యాప్తు కూడా పూర్తి స్థాయిలో వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. చందు. రైట్ హరిబాబు.